ప్రియులారా, అందరికీ యేసు ప్రభు నామములో నేను శుభాలు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల ముందు కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు చేశాడు కదా ప్రియులారా. ఆయన చక్కటి ప్రసంగాలు చేశాడు, ఆయన ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అంతేకాకుండా ఆయన చనిపోయిన వారిని లేపాడు. అన్నిటికంటే ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మనందరి వరకు శిలువలో చనిపోయి పాతి పెట్టబడి ఎన్నో రోజు లేచాడు, 3వ రోజు లేచాడు. యేసు ప్రభు ఒకవేళ లేయకుండా ఆయన పునరుత్థానుడు కాకపోయి ఉంటే ఆయన మరణము వేస్ట్ అయ్యేదట, వ్యర్థమయ్యేదట. ఆయన పునరుత్థానుడు కాకపోయి ఉంటే ఆయన మరణం ఏమైందట? బైబిల్లో రాయబడింది, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుత్థానుడు కాకపోయి ఉంటే ఆయన యొక్క మరణము వృధా అయ్యేదట. వృధా అనే మాటకు వేస్ట్ అనే మాట. సో వేస్ట్ అయ్యేది. కానీ ప్రియులారా, ఆయన యొక్క పునరుత్థానమే ఈరోజు మనందరినీ ఆయన వెంబడించే వారిగా మనం చేసి. కాబట్టి దేవునికి వందనాలు. అండ్ యేసుక్రీస్తు సిలువలో ఆయన వేలాడినప్పుడు ప్రియులారా, బైబిల్లో రాయబడింది, చివరికి ఆ సిలువ మీద ఉన్నప్పుడే చనిపోక ముందు 7 మాటలు మాట్లాడారు. నేను పొద్దున అందరికి మెసేజ్ పంపించాను, వచ్చిందనుకుంటు కదా. యేసుక్రీస్తు సిలువలో చనిపోకుండా ఈ 7 మాటలు మాట్లాడి జయంతి. ఇంకా దానికంటే ఎక్కువ ఆయన సిలువలో మాట్లాడలేదు. ఏంటి ఉదయం సిలువ మరణం అంటే? బైబిల్ ప్రకారం రాయబడింది, రోమా దేశస్థులు ఎవరైనా క్రిమినల్ని ఒకే శిక్షించాలంటే వారిని సిలువలో వేసేవారు. సిలువ మరణం అనేది యూదుల సాంప్రదాయం కాదు. ఎవరు సాంప్రదాయం? రోమా దేశస్థుల సాంప్రదాయం. ఆ రోజు రోమా దేశస్థులు ఇస్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన దేశాన్ని పరిపాలించారో అలా ఈ రోమన్స్ ఒకే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. వీళ్ళంతా వీళ్ళకి బానిసలుగా ఉండేవారు. ఆ సమయంలో యేసుక్రీస్తును వాళ్ళు సెలవేశారు. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తును సెలవేసినప్పుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రియులారా ఆయన సెలవు వేశారంట. గొల్గొతా అనే ఒక కొండ పైన ఆయన సెలవు వేశారంట. ఆయన సెలవు వేసినప్పుడు ఆయన పక్కన ఎంతమంది దొంగలు తీశారంట? 2 దొంగలు తీశాడంట. సామాన్యంగా శిలువ మరణం చాలా అవమానకరమైన మరణం అంటాడు. మొగోళ్లకు ప్రియులారా ఆల్మోస్ట్ ఈ నడుము దగ్గర మాత్రం ఒక చిన్న బట్ట ఉంటుందంట, తక్కినంతా ఓపెన్ అంట, హాఫ్ నేకెడ్ అంటారు కదా. సో ఆ రకంగా ప్రియులారా యేసుక్రీస్తు మరణం చాలా అవమానకరం అంటాడు. శిలువ మరణం హైవే పక్కన పెట్టేవారు అంటండి. హైవే పక్కన రోడ్డు మీద బస్సులు వెహికల్స్ వెళ్తూ వస్తుంటాయంట. ఎవరన్నా ఆ శిలువ మరణాన్ని చూసి వచ్చి ఆయన మీద ఉమ్మేసి నవ్వుకుంటూ పోయేవారు. అవమానకరమైన మరణం. సో యేసుక్రీస్తు శిలువలో ఆయన పలికిన 7 మాటలు కదా మనం చాలాసార్లు ధ్యానించాము. ఈరోజు కొత్త కోణంలో మనం గమనించుకున్నాం. యేసుక్రీస్తు మొదట పలికిన మాట అది ఏంటంటే ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం. అందరూ టీవీ బైబిల్ తీయండి ప్రియులారా. యేసుక్రీస్తు శిలువలో చనిపోక ముందు, ఆయన ప్రాణాన్ని అర్పించక ముందు, ఆయన ఆత్మను దేవుడు సమర్పించక ముందు ఆయన పలికిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం. అందరూ తీయండి. కొద్దిగా ఈ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. చాలా మంది రాలేదు, వచ్చిన వాళ్ళని బట్టి దేవుడికి వందనాలు ప్రియులారా. 23:34 వచనము నేను చదువుతాను, ప్రతి ఒక్కరు 33 నుంచి చదువుదాం.
వారు కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చిట్లు వేసిరి. మీరు గమనించండి, యేసుక్రీస్తును కపాలమనబడిన కొండపైన ఆయనను సిలువేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కానీ సిలువేశారంట. యేసుక్రీస్తు ఏమన్నాడంట ప్రియులరా, వీరేం చేయించున్నారు తండ్రి వీరు ఎరగరు కనుక వీరు చేయగలిగి క్షమించండి. శిలువ మీద ఒక వ్యక్తి చనిపోతూ ఓకే క్షమించమని దేవుడిని అడగడము చాలా గొప్ప హృదయం కలిగిన వ్యక్తి మాత్రమే చేయాలి. బైబిల్లో ఇంకా ఇద్దరు జయంతి సునీత గారు, వాళ్ళు కానీ చనిపోకముందు క్షమించమని అడిగారు, ప్రార్థన చేశారు. ఎవరు? స్టీఫెన్, వెరీ గుడ్. రెండోది యోబు, వెరీ గుడ్. యోబుకు అంతా పోగొట్టుకున్నట్టు కదా, యోబుకు ఒంటి మీద కురుకులు వచ్చాయి, ఆయన పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా నష్టమైపోయింది, ఆయన ఉన్నదంతా పోయింది. లాస్ట్ భార్య వచ్చిగానే ఆయన చెప్పిస్తుంది, నువ్వు ఇంకా దేవుడు అంటున్నావు, దేవుడిని శపించి చావు అన్నప్పుడు యోబు ఏం చేసినట్టు చూడండి. యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనం. అంటే ఇదే ప్రార్థనను మన బైబిల్లో ఇద్దరు చూడగలుగుతాం. 42:10 యోబు గ్రంథము 42:10. తొమ్మిదవ వచనం చదువుతున్నామా? తేమానీయుడైన ఎలీఫాజును, షిహీయుడైన బిల్దాదును, నయమానీయుడైన జోఫారును పోయి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు చేయగా యెహోవా వారి పక్షంలో యోబును అంగీకరించాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. సో ప్రియులారా, మొదటి వ్యక్తి యేసు ప్రభువుకు ముందు ఒక వ్యక్తి వాళ్ళ స్నేహితుల నిమిత్తం ప్రార్థించాడట. తల నుంచి కాలు కూర్పులు, చీమలంతా కారుతుంది, ఎక్కడ చూసిన దుర్దలు, ఒక చిలి పేపు తీసుకుని ఎప్పుడు గోపుకుంటా ఉండేవాడంట. ఆయన ముగ్గురు స్నేహితులు వచ్చి ఆయన ఒకటే వేధించినట్టు మాట్లాడుతున్నారంట. అప్పుడు యోబు ఏం చేశాడంట, వాళ్ళ స్నేహితుల నిమిత్తమో ప్రార్థించాడు. అంత అనారోగ్యంలో, అంత రోజుల్లో దుర్దలు పెట్టుకుని మొత్తం గోడైతే ఇరిటేట్ అవుతుంది. అలాంటి సమయంలో కదా ఈయన ఏమంటున్నాడు, ప్రభా వీరేం చేయించున్నారు, మీరు ఎదగరు కాబట్టి ఓకే యోబు అంటాడు, ప్రభా వాళ్ళ స్నేహితుల నిమిత్తమైన ప్రార్థన చేశాడు కదా. యోబుకు దేవుడు పోగొట్టుకున్న దానికంటే ఎంత ఇచ్చాడంట? రెండంతలు ఇచ్చాడంట. ఇంకొక వ్యక్తి అపోస్తుల కార్యములు తీసుకుందాం ప్రియులారా, 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు నుండి గొప్పతనము, ఆయన చనిపోతూ ఆయన చంపిన వారి గురించి క్షమాపణ ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయము 54వ వచనం అందరు గమనించండి, మీ బైబిల్ చూసుకోండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండగా చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువి చంపిరి. సాక్షులు సౌలు అనక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపములు పోయకమని
మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి ఏం చేశాడంట? చెప్పండి గట్టిగా. నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు అక్కడ ఉన్నాడంట. స్టీవెన్ వాక్యం చెప్తుంటే అందరూ నువ్వేంట్రా దేవుడి కంటే నువ్వు గొప్పవాడువా, నీకు దేవుడు గొప్పనా అని చెప్పేసి ఆయన ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపారంట. ఈయన రాళ్ళతో కొడుతున్న దేవుని తీసుకెళ్ళి ప్రభా ఎవరైతే నన్ను కొడుతున్నారో రాళ్ళతో వీరిని క్షమించండి. ఆయన రాళ్ళతో కొట్టినప్పుడు ఆకాశం వైపు చూస్తే పరలోకం తెరవబడ్డదంట. అప్పటి వరకు సింహాసనంపై కూర్చున్న క్రీస్తు లేచి నిలబడ్డాడంట. ఆయన్ను వెల్కమ్ చేసి స్వాగతం చెప్తున్నాడంట. ఎంత ఆయన యేసు ప్రభు నిలబడడం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏమంటున్నాడు? ప్రభా ఎవరైతే నన్ను రాళ్ళతో కొడుతున్నారో వారిని క్షమించి. క్రైస్తవులకు మాత్రమే కదా ప్రభు నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే గుణం ఉంటుంది. సో క్షమించే గుణము చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రియుల క్రైస్తవులమైన మనము యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువలో చనిపోయాడు. ఆయన కాళ్ళలో 2 మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, చేతులలో 2 మేకులు, ఆయన తల మీద బుల్ల కిరీటము, ఆయన 39 కొరడా దెబ్బలు, తల నుంచి కాలు వరకు ఒకటే బ్లీడింగ్ మొత్తం రక్తం అంతా కాకుంది. పిల్లరా అలాంటి సమయంలో ఆయన ఏమని ప్రార్థిస్తున్నారు? ప్రభా మీరేం చేతులు తండ్రి, మీరు ఎరగరా పుట్టినోళ్ళు ఎరగరా, ఆయన ఉద్దేశంలో తెలవదా, ఆయన కళ్ళు పూసి బుద్ధి నువ్వు ప్రవక్తావు కదా, ఎవరు నువ్వు కొట్టారని చెప్పు అని అవమానపరిచి ఆయన బట్టలు పిల్లలు ఎంత దరిద్రం కదా, వాళ్ళ మనసు ఎంత చెడ్డది కదా. ఆయన బట్టలు తీసి చిట్లు వేసుకుని పంచుకున్నారంట. ఈ షర్ట్ నీకు, లేకపోతే ఈ ప్యాంట్ నీకు, ఇక ఇద్దరు ఈ రకంగా ఆయన బట్టలు పిల్లలు వాళ్ళు చిట్లు వేసుకుని పంచుకున్నారంట. యేసుక్రీస్తు శిలువ మీద ప్రభువా తండ్రి మీరేం చేయించున్నారో చెప్పారు కాబట్టి మీరు సుప్రియులరా యేసుక్రీస్తు మొదట మాట మనందరి జీవితంలో మనం మనం యేసు ప్రభువులో మరణాన్ని ధ్యానించి మనం క్షమించకపోతే మనకేమైనా లాభమా? ఏముంది? యేసుప్రభులో మరణాన్ని ధ్యానించుకుంటున్నాము. యేసుప్రభు ఆఫ్కోర్స్ మొదటి మాట క్షమించమని అడిగాడు. మరి అది నేర్చుకుని మనం క్షమించకపోతే ఏం లాభం? భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోడల మధ్య, అత్త కోడల మధ్య, పిల్లల మధ్య కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి? ఏం చేయాలా? క్షమించాలా లేకపోతే గొడవ పడాలా? క్షమించాలని చెప్పిన మాటను మనకు సో యేసుక్రీస్తు చంపినప్పుడు అంటే ఆయన సిలువ వేసినప్పుడు ఆయన కోపపడకుండా ఓకే వారిని క్షమించండి. ఎందుకు యేసుక్రీస్తు సిలువలో చనిపోవాల్సి వచ్చిన బైబిల్లో ఒక సూత్రం ఉంది. ఏంటా సూత్రము? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు, కలగదు. లేవియులుగా చూడండి మీరు ఆ వాక్యం తీసుకుందామా కలము ఒకసారి. లేవియా కాండం 17:11. యేసుక్రీస్తు ఎందుకు సిలువలో తన రక్తాన్ని చిందించినట్టు ఈ రూల్ ప్రక్రియగా ఆయన పాటించాడు. లేవియా కాండము 17:11. బైబిల్లో రాయబడిన ప్రియులరా ఒకవేళ మన రక్తం చిందించకుండా ఎవరి పాపాలు కానీ క్షమింపబడవు. 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూస్తున్నామా? నేను చదువుతాను, గమనించండి అందరూ. 17 రైట్. రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్టు బలిపీఠం మీద పోయిన దానిని మీకు ఇచ్చింది. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయు. కాబట్టి మీరు ఎవడను
రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుతున్నాను. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. సో కదా ఒక బాడీలో ఒక రక్తము మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తుందంట. అందుకే బైబిల్లో రాయబడి రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. హీబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తీసుకుందాం ప్రియులరా. యేసుక్రీస్తు శిలువలో ఎందుకు చనిపోయాడంట ప్రియులరా? హీబ్రీయులకు రాసిన పత్రిక 9:22 రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుతుందా? ఇవి అండర్లైన్ చేసుకున్నాం. 9:22 శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని గుర్తు చేసుకున్నాం ప్రియులరా. ఇక్కడ ఏముందంటే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా ఏం కలగదంట? పాప క్షమాపణ కలగదంట ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు శిలువలో చనిపోయేటప్పుడు తన కాళ్ళు, తన చేతులు, తన తలకాయ, తన బాడీ మీద మొత్తం రక్తం అది మనందరి కొరకు మన పాపాలు క్షమించడానికి ఆయన దగ్గర రక్తం చిందించకుండా సుప్రియ నార్మల్గా చనిపోయితే మన పాప క్షమాపణ కలిగేది కాదు. ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వలకు మీరు తోటలో ఉండండి, నిర్భయంగా ఉండండి, ఈ పండ్లలో మీరు తిని మీరు జీవించిందంటే వీళ్ళు ఏం చేశారంటే సాతాను మాటలు విని దేవుడు చెప్పిన పండుగకే వాళ్ళు చెప్పని పండుగ వాళ్ళు తిన్నారు. తిన్నప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయంట ప్రియులారా. అప్పుడు దేవుడు వచ్చి ఆదాము ఎక్కడ ఉన్నావంటే వాళ్ళు దాచుకుని ఉన్నారంట ప్రియులారా. దాచుకుని ఏమన్నారంట, అయ్యా ఎవరయ్యా మీరు అది తినమన్నారంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు సాటి చెప్పుకుంటారు. లాస్ట్ దేవుడు వాళ్ళకి చర్మములతో పుట్టిన దుస్తులను ఇచ్చాడంట. ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం చూసుకుందామండి. ఆది కాండం 3:21 తీశారు కదా. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను వేయించి వారికి తొలగించాను. మళ్ళా చదువుతాను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను వేయించి వారికి తొలగించాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చేయించాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏం చర్మం ఇది కదా? ఏం చర్మం ఇది? నార్మల్ గా చర్మపు జాకెట్లు లేకపోతే బెల్టులు ఇవన్నీ ఎట్లా వస్తాయి తెలుసండి? ఒక ప్రాణిని చంపిన తర్వాత దానిపైన ఉన్న ఆ యొక్క స్కిన్ తో చర్మంతో జాకెట్స్ బాంబే లేకపోతే ఢిల్లీకి వెళ్తే చాలా చీప్ లో దొరుకుతాయి. ఎలా వచ్చాయి అంటే అవి ఒక ప్రాణిని చంపి వాళ్ళు చర్మం తీసి దాంతో బట్టలు ఇస్తారు. ఇక్కడ యెహోవా ఆదాముకును అవ్వకును చర్మపు బట్టలు ఇచ్చారంట. రోహిత్ ఎక్కడి నుంచి వచ్చాయంట కదా? డెఫినెట్ గా దేవుడు ఒక ప్రాణిని చంపి దాని చర్మాన్ని తీసి వీళ్ళు బట్టలు కుట్టించారు. సో అంటే ఈ మొదట ఆదాము అవ్వల సిగ్గు వాళ్ళ యొక్క అవమానాన్ని కప్పడానికి ఒక ప్రాణి రక్తాన్ని చిందించవలసి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ నియమం స్టార్ట్ అయిందండి. ఏమని? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆదాముకి 2 పిల్లలు పుట్టారు, కాయేను, ఏబేలు. వీళ్ళు ఏం చేశారు పిల్లరా? కాయేను ఆయన పొలంలో ఉన్న మొత్తం ధాన్యము, బియ్యము, కూరగాయలు వాటన్నింటిలో 10వ వంతు తెచ్చి దేవుడికి ఇచ్చాడు. ఏబేలు ఏం చేశాడంట? ఆయన మందలో ఉన్న తొలి
చులుకను లేకపోతే మొదటి ఆ యొక్క గొర్రె పిల్లను తెచ్చి దేవునికి సమర్పించాడు. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం 4:4 మేము 3 చదువుకుందామా? కొంతకాలమైన తర్వాత కాయీను పొలము పంటలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఏబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కాయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. వీళ్ళ పిల్లల ఆదాము యొక్క మొదటి పిల్లల అనుష ఎవరు? కాయీను, ఏబేలు. కాయలైన పంటలు ఉన్నాయి, ఎందుకు ఇచ్చాడంటారు గురించి? కానీ ఏబేలు ఏం చేశాడంట? ఆయన మందలో ఉన్న కొన్ని గొర్రెలను తెచ్చి దేవుడికి సమర్పించాడు, దేవునికి బలి అర్పించాడు. దేవుడు ఎవరు కానుకను అంగీకరించాడంట? ఏబేలు కానుకను, కానీ కాయీను కానుకను అంగీకరించాడు. రీజన్ ఏంటి తెలుసా సుప్రియ? కాయీను కానుకలో రక్తం లేదంట, ఏబేలు కానుకలో ఏముందంట? రక్తం ఉంది. లాజిక్. రక్తం చిందించకుండా ఏం లేదు, జయంతి రక్తం చిందించకుండా ఏం లేదంట, పాప క్షమాపణ లేదు. ఇద్దరు కానుకలు తెచ్చాడు, కాయీను తెచ్చాడు, ఏబేలు తెచ్చాడు. దేవుడు ఎవరితో యాక్సెప్ట్ చేశాడంట? ఏబేలు. కారణం ఏంటంట? దాంట్లో జీవం ఉంది, దాంట్లో రక్తం ఉంది, రక్తం చిందించారు. ఆ రోజు చెప్పాను కదా, దేవుడు ఒక పశువును చంపి దాని చర్మముతో వీళ్ళకి బట్టను తొడిగించాడంట. ఆ రోజు నుంచి ఒక నియమం స్టార్ట్ అయింది, ఒక రూల్ స్టార్ట్ అయింది. ఏంటి ఆ రూలు? రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఒక ప్రాణిని చంపి బట్టలు కుట్టించాడు. కాయీను ఏబేలు కానుకలలో ఏబేలు కానుకను దేవుడు స్వీకరించాడు. మూడవదంట ప్రియులారా, బైబిల్లో రాయబడ్డది రక్తం చిందించుకుంటా పాప క్షమాపణనే లేదు. అందుకనే యేసుక్రీస్తు శిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఆయన జనరల్ గా చనిపోయింటే అయిపోతున్న రోజు, కానీ ఆయన చనిపోయినప్పుడు ఏం పోయిందంటే ఆయన బాడీలో అంతా రక్తం పోయిందంట. 39 కొరడా దెబ్బలు కొట్టేవారంట ప్రియుల. 40 దెబ్బ కొడితే చనిపోతారని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే 39 కొరడా దెబ్బలు మాత్రం కొట్టి వదిలేవారు. 40 దెబ్బలు కొడితే ఇంకొక దెబ్బ కొడితే నెక్స్ట్ శిక్ష అర్హుడు కాదు. 40 కొట్టావు కదా. సో మొదటి ప్రియుల యేసుక్రీస్తు శిలువలో పలికిన మాట, తండ్రి మీరేమి చేయించున్నారు, మీరేవేరు కనుక వీరిని ఏం చేయండి, క్షమించండి. రెండవది యేసుక్రీస్తు పలికిన మాట, అదే లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. 23:43. రెండవది యేసుక్రీస్తు శిలువలో పలికిన మాట 23:43. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇది రెండవ మాట అంటే కదా. రెండవ మాట, మొదటి మాట ఏదంటే తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీ దగ్గర కాదు క్షమించండి. రెండో మాట సునీత గారు ఏమంటా, అయ్యా నువ్వు నాతో కూడా నేడు ఎక్కడ ఉంటావు, పరదేశిలో ఉంటావు. ఎవరబ్బా ఇక్కడ ప్రియులరా అంటే ఇద్దరు దొంగలలో ఒక దొంగ. ఇద్దరు దొంగలు శిలువలో వేశారంటే యేసుప్రభుతో పాటు ప్రియులు ఒక్క మంచి పని కానీ చేయలేదంట. వాళ్ళు ఒకడు ఏమంటాడంట, అయ్యా నువ్వు తప్పించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు తప్పించుకొని మమ్మల్ని కానీ తప్పించు, రక్షించు అన్నప్పుడు రెండో వాడు వాడిని కల్పిస్తాడంట, అరే కనొద్దు, మనం చేసిన పాపానికి మనకి శిక్ష, మనం అర్హులమే, కానీ ఈయన ఏ పాపము చేయలేదే, ఈయనకి శిక్ష తగదు అని చెప్పి గర్తించి ఒక మాట అంటాడు. చూడండి వాక్యము
అదే 23 అధ్యాయము 39 వేలాడవేయబడిన ఆ నేరస్తులను ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవే రక్షించుకును, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఈ శిక్ష న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పదను ఏ పాపం చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనను. అందుకు ఆయన వారితో, నేను నాతో కూడా ఎక్కడ ఉంటావంట? పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. సో రెండోది సీను, యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు మాట. So Jessica, the first saying Jesus said, Father, you forgive these people because they do not know what they are doing. The second word Jesus said to the thief on the cross, he said, today you shall be with me in paradise. Brother, ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఇద్దరు దొంగలు ఒక్క మంచి పనిగా చేయలేదంట. అందుకే ఇద్దరు సిలువ వేశారు. కానీ చనిపోతూ ఒకడు రిపెంట్ అయ్యాడు, అని గర్తించాడంట. ఎందుకై అలా మాట్లాడుతున్నావు? నీకు దేవుని భయం లేదా? కనీసం చనిపోతున్నావు ఇప్పుడు. అయ్యా యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆయన అంటాడు, నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావంట? ఆ రోజు యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడంట చెప్పండి? పరదేశికి వెళ్ళాడు. చాలా సింపుల్ అది. ఆయనతో పాటు యేసు ప్రభు అంటాడు, నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. ఒకప్పుడు సుప్రియ, పరదేశి అనేది భూమి లోపల ఉండేది, పాతాళంలో ఉండేది. పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి ధనలక్ష్మి గారు. ఒకటి చీకటి, పన్ను కొరుకుట, ఏడ్చే స్థలం. ఇంకా కొద్దిగా పైన పరదేశి అనే స్థలంలో ఉండేది. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రభువు నమ్ముకుంటే పరదేశికి వెళ్తారు, ప్రభువు నమ్ముకుంటే పాతాళానికి వెళ్తారు. పాతాళంలో ఏముంటుందంట? చీకటి, ఏడుపు, పన్ను కొరుకుట. మనంగానే రేపు దేవుడి చిత్తమై మనం ప్రభు మనం పిలిచాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తామంట? పరదేశి. పరదేశిలో ఏముంటుందంట? మనం సంతోషంగా ఏ పని లేకుండా అందరూ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరితో మనం కలుసుకుంటూ ఒక మంచి ఆనందం ఉంటాం. మనం డైరెక్ట్ గా దేవుడు చూడం చనిపోయిన వెంటనే. The moment we die or the moment we sleep, we will go to a place called paradise. Abraham, Isaac, Jacob, all the saints in the Old Testament, New Testament, they will be there. We don't meet God on that. దేవుడు చూడం ప్రియులారా, ఈ పరదేశంలో ఉంటాం. కొన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళ. తర్వాత తీర్పు అయిన తర్వాత అప్పుడు we will see God. సో యేసు ప్రభు చనిపోయి పరదేశికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరినీ ఆ పరదేశిని పరలోకానికి తీసుకెళ్ళాడంట. ఇప్పుడు పరదేశం ఎక్కడుందంట? ఆకాశంలో, పరలోకంలో ఉంటుంది కదా. ఒకప్పుడు ఎక్కడ ఉండేది? పాతాళంలో ఉండేది. యేసు ప్రభు ఈ 3 రోజులు చనిపోయి ఏం చేశాడు? పాతాళానికి వెళ్ళి వారికి వాక్యాన్ని చెప్పి ఆ యొక్క పరదేశిని యాజ్ ఇట్ ఈస్ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడంట. సో కాబట్టి ప్రియులారా, రెండో మాట యేసుక్రీస్తు అంటాడు, నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు? ఇంత ఘోరంగా ఇంత పాపం చేసినా కానీ యేసు ప్రభు మాట అంటాడు, నా ఎదురు కూర్చోవాలని నేను అన్నిటికీ. ఎంత భూప్రాయణ పరదర్శులు కాదు, ఎంత దరిద్రమైన పనులు చేసిన పరదర్శిలో ఒక్కసారి మనం నిజంగా రిపెంట్ అయ్యి అయ్యా నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటే దేవుడు మనకు క్షమించి ఆయన రాజ్యం మన స్థానాన్ని కల్పిస్తాడు. హల్లెలూయా. మూడవది యేసుక్రీస్తు చెప్పిన 3వ మాట ఏంటంటే, ఓకే, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇది యేసుక్రీస్తు చెప్పిన 3వ మాట, పలికిన 3వ మాట. 19వ అధ్యాయము 26, 27. ఇరవై 25వ వచనము, ఆయన తల్లియు
ఆయన తల్లి సహోదరియు, క్లోఫా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువనొద్ద నిల్చుండేది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోలేను. మూడవ మాట, యేసుక్రీస్తు శిలువలో చనిపోతున్నప్పుడు ఏమన్నాడంట ప్రియులారా? మరియా, ఇంకా కొన్ని మరియలు అక్కడ ఉన్నారు, కొంతమంది ఉన్నారంట ప్రియులారా శిలువ దగ్గర. సో యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ వాళ్ళ తల్లిని చూసి, ఓకే అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎవరు చూపించుండు? యోహాను. ఎవరు చూపించారట? యోహాను చూపించి, ఇదిగోమ్మా నీ తల్లి, ఇదిగోమ్మా నీ కుమారుడు. ఆ కుమారుడు చూసి, ఓకే యోహాను చూసి, ఇదిగో నీ తల్లి. ఆ రోజు నుంచి మరియమ్మను యోహాను తన ఇంట చేర్చుకున్నాడంట. ఎందుకు చెప్పండి కదా, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేపులకు 4 అబ్బాయిలు పుట్టారు, కొంతమంది అమ్మాయిలు పుట్టారు. కానీ వీళ్ళంతా యేసు ప్రభువును విశ్వసించలేదు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నమ్మలేదు. బైబిల్ రాయబడింది, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన సొంత సహోదరులే ఆయన నమ్మలేదంట. సో యేసుక్రీస్తు ఒక డౌట్, వాళ్ళు నన్నే నమ్మని వాళ్ళు నాకు జన్మనిచ్చిన ఈ తల్లిని ఎలా నేర్చుకుంటారు అనే డౌట్ ఉండి యేసుక్రీస్తు లాస్ట్ ఆ తల్లిని యోహాను చేతికి అప్పగిస్తారు. యోహాను ఎంత చక్కగా ప్రియులరా మరియమ్మను చేర్చుకొని లాస్ట్ వరకు ఆమెను ఆయనే చూసుకున్నాడంట. తర్వాత యేసుక్రీస్తు అన్నదమ్ములంతా రక్షణ పొందారు ప్రియులరా. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టున్నారు. కానీ ఆ సమయంలో యోహాను ఎంత చక్కగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. నార్మల్గా మన మదరు, మన ఫాదర్ కానీ ఈరోజు చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్లో లేచుకుంటారు. కానీ ఇక చూస్తూ తిడుతుంటారు, ముసలోడా అని చెప్పి. అలాంటిది యోహాను యేసుక్రీస్తు సొంత తల్లిని ఆయన అంగీకరించి ఆమె ఇంట్లో చేసుకోవడం ఎంత ఆశీర్వాదకరం. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మన ఇంట్లో ఉండే పెద్దలను, తల్లిదండ్రులను, అత్తమామలను అండ్ ప్రతి ఒక్కరిని మనకంటే వయసులో పెద్దోడు కాబట్టి మనకు వారిని ఏం చేయాలంటే ప్రియులరా గౌరవించి వాళ్ళని మనం చేసుకోవాలి. మన మదర్ అయితే మనం అలా ట్రీట్ చేస్తామా? మన అత్తని, మన కోడలు, మన కూతురు అయితే మనం వాళ్ళని ట్రీట్ చేసుకోవాలి, మన కోడల్ని. సో థర్డ్ థింగ్ Jesus said to that Mary, his mother, he said, "Mother, behold your son, John. John, this is your mother. Please take care of her." ఆమె కడుపున పుట్టిన 4 అబ్బాయిలు చేసుకుంటారో లేదో నాకు డౌటే. మూడవది, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు కదా వాళ్ళకి చెప్పిన మాట. 4వ మాట యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం. వాట్ ఈస్ ద ఫోర్త్ సేయింగ్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్? ఇవన్నీ శిలువ మీద నుంచి పలుకుతున్న మాటలు అండి. 27:46. మేము 45 చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి, ఓకే. సో ప్రియులారా, 4వది యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంట, ఏలీ ఏలీ లామా సబక్తాని. దానికి అర్థం ఇచ్చారు కదా ఏంటంట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచావు. ఇప్పటి వరకు మీరు గమనించండి ప్రియులారా, తండ్రి మీరేం చేయించున్నారో మీ దగ్గరని తండ్రి అని ప్రేయర్ చేశాడు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవా అంటున్నాడు.
ఎందుకు తండ్రి అనట్లేదు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఒక క్రిమినల్ గా అందరి పాపాన్ని మోసుకుని శిలువలో కనపడుతున్నాడు. ఇప్పుడు దేవుడి దృష్టిలో యేసుక్రీస్తు ఎవరంట? ఒక క్రిమినల్. యాక్చువల్ గా ఆయన ఏం పాపం చేయలేదు. ఆయన ఎవరి గురించి చనిపోయాడంట? మనందరి కొరకు. సో ఆయన పాపాలు తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చూసినప్పుడు ఎలా కనపడ్డాడంటే యేసుక్రీస్తు క్రిమినల్ గా కనపడ్డాడు. ఇప్పుడు క్రిమినల్ గా ఉన్నవాడు జడ్జి దగ్గర తండ్రి పిలవలుతాడు. ఎవరు పిలవాలా? జడ్జిని పిలవాలా. సో ఇక్కడ మొదటిసారి బైబిల్లో సుప్రియ ఉదయ్ ఫస్ట్ టైం యేసు ప్రభు తండ్రిని దేవా అనే మాట వాడాడు. ఇప్పుడు తండ్రి కుమారుల రిలేషన్షిప్ కాదు. ఇప్పుడు జడ్జి క్రిమినల్, ఓకే, ఒక అపరాధి ఒక జడ్జి ఉన్న ఒక సంబంధం. ఇక్కడ యేసుక్రీస్తు అన్ని సహించగలిగాడంట పిల్లలు, కానీ తండ్రి ఆయన చేయబడడం మాత్రం యేసుక్రీస్తు సహించలేక ఆయన మీరు ఊశారు, నో ప్రాబ్లం, అర్జెంట్ చేసుకున్నాడు. ఆయన బుద్ధారు, కళ్ళు కూసి బుద్ధి ఎవరు బుద్ధారు చెప్పమని అడిగారు అన్నారు. ఆయన కానీ నో ప్రాబ్లం. కొరడాలతో పెట్టారు, ఆయన కానీ సహించుకున్నాడు. పెద్ద పెద్ద గురువు ఆయన తల మీద పెట్టారు, ఆయన సహించుకున్నాడు. శిలువలో మేకు కొట్టాడు. ఒక మేకు ఏదో ఎంతో బరువుగా షార్ప్ ఉంటుంది. ఇక్కడ కొడితే ఇక్కడ నరాలు ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఎండింగ్ కాబట్టి ఇక్కడ కొడితే ఈ నరాలు మొత్తం బ్లడ్ అంతా బాడీలో ఉన్న మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఒక బాధ ఏంటంటే ఏదైనా మేనేజ్ చేసుకుంటాం. తండ్రి నువ్వు నా చేయించావే, అది మాత్రం నేను సైన్స్. ప్రతి స్థలంలో యేసుక్రీస్తు నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నేను వచ్చాను. నేను చేసే క్రియలు నావి కావు, నా తండ్రి ఏం చెప్పాడు అది చేయడానికి వచ్చాను. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి, నా తండ్రి నా తండ్రి. ఎక్కడ కానీ దేవా అనే మాట ఆయన వాడలేదు కదా. ఆయన మొదటిసారి వాడాడు, నా దేవా నా దేవా దయా చేయించావు. ఇక్కడ యేసుక్రీస్తుకు తండ్రికి జుడిషియల్ రిలేషన్షిప్, జడ్జ్ క్రిమినల్ రిలేషన్షిప్. అందుకని he could not say father. అందుకే నా దేవా, మై గాడ్ why have you forsaken me? ఏలీ ఏలీ లామా సబక్తాని. యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో అదే ప్రార్థించాడు కదా, ప్రభువా ఈ పాత్ర నా ఇద్దరి నుంచి తొలగించండి. ఆయన గారు నా చిత్తం కాదు నీ చిత్తమే. నేను ఏదైనా సార్ సహించుకుంటా ప్రభువా, నువ్వు మాత్రం నన్ను చేయబడడం మాత్రం నేను సహించగలుగుతాను. కొంతమంది అనుకుంటారు, నేను మందిరానికి రాకపోతే ఆ రోజంతా ఆ వారమంతా నా మనసంతా కొట్టురాటం, పొద్దున లేచి నేను దేవుడితో మాట్లాడుకుంటే నా మనసంతా నా మనసు మాత్రం ఉండదు. అదే ప్రియుల దేవుడికి తండ్రి అయిన దేవుడు అప్పటి వరకు మేనేజ్ చేశాడంట. లాస్ట్ కు ఎప్పుడైతే పాపాలన్నీ యేసుప్రభు దగ్గర మీదకి వచ్చాయో తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడు, నా దేవా ఎందుకు నా చెయ్యి. ఐదో మాట యేసుక్రీస్తు ప్రియులరా చెప్పిన పలికిన మాట చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. 4 సువార్తలలో ఆయన చెప్పిన మాటను డివైడ్ చేశారండి. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనం ప్రియులరా 19:20లో యేసుక్రీస్తు చెప్పిన 5వ మాట. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండేది. అది హీబ్రూ, గ్రీకు, రోమా భాషలలో రాయబడిన కనుక యూదులు అనేకులు దానిని చదివి 28 కదా. అటు తర్వాత సమస్తములో అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పుకొనుచున్నానని ఆయనలో చిలుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిలుకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి
ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించింది. ఐదవది ప్రియులరా, యేసుక్రీస్తు ఏమన్నాడంట? ఓకే, నేను తప్పి ఐఎమ్ థర్స్టీ. ఆ మధ్యాహ్నం ఎండాకాలంలో ప్రియులరా, శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, ఏం లేదు, ఆయన నాకంతా ఎండిపోతూ ఆయన సహించలేకపోయాడు. ఒక వారం అన్నం లేకుండా పర్లేదు, కానీ ప్రియులరా నీళ్ళు మన బాడీకి లేకపోతే. నాకు ఆపరేషన్ బైపాస్ సర్జరీ అయిపోయినప్పుడు నన్ను ఐసీయూలో పెట్టి 4 రోజులు వాటర్ ఇవ్వలేదు. నాకు హార్ట్ ప్రాబ్లం పెట్టడానికి ఏం లేదు. నా ముక్కులో, నా నోట్లో పైపులు పెట్టారు, నా కాళ్ళకు పెద్ద పెద్ద బ్యాండేజ్ చేశారు. అవన్నీ పెద్దగా నొప్పిరంటే నాకు నాలుగు ఒకటి ఎండిపోతుంది. నీళ్ళు అడుగుతున్నా, సార్ గివ్ యూ వాటర్, డోంట్ గివ్ యూ వాటర్. వాటర్ తాగితే కూర పోతుంది, మళ్ళీ దగ్గు వస్తుంది. లోపల మనం గ్రాఫ్టింగ్ చేసినవి ఓపెన్ అవుతాయి. 4 రోజుల నుంచి చాలా సఫర్ అయినాను. Thirsty, I was so thirsty when I went underwent bypass surgery. I said, I give you little water. చిన్న మూత, బిస్లరీ వాటర్ కూరలు కదా, ఆ మూత కదండి, నాకు నెక్కిన మూత. అది ఇచ్చేవారు. అయితే యేసుక్రీస్తు నా బ్రహ్మాన్ని అడిగినప్పుడు ఏం చేశారంట? చేసి ఒక చేదు చిరకరించారంట. పెద్ద మల్లెకు ఒక స్పంజ్ ఉంటుంది కదా, దాని చేదు పెట్టి ఆయనకి ఇస్తే ఆయన చూశాడంట, చాలా చేదు కదా. ఎంత మూర్ఖంగా మీరు యేసుక్రీస్తు కనీసం తాగడానికి. మన దేహంలో ఎంతో నీరు ఉంటుంది. ఈ లోకంలో దేవుడు సృష్టించినప్పుడు ఆల్మోస్ట్ భూమిలో 90% దేవుడు నీళ్ళనే సృష్టించాడు. అలాంటి తండ్రి, అలాంటి దేవాది దేవునికి, అలాంటి ప్రభువుకు తాగడానికి ఏం లేకుండా దేవదనం. ఇదే మాట ఇంకొక వ్యక్తి అన్నాడు, చెప్పండి నాకు నీళ్ళు దాహం అవుతుందని. లాజరస్. ధనవంతుడు, లాజరస్ అని ఇద్దరు ఉన్నారు ప్రియులారా. ఈ ధనవంతుడు బాగా డబ్బున్నవాడు, మంచి మంచి బట్టలు వేసుకుని మంచి తిండి తిని ఎదురున్న లాజరస్ వ్యక్తిని చూస్తూగానే ఆయన ఎప్పుడు సాయం చేయలేదు. అతని ఒంటి మీద కురుకులు, కుక్కలు వచ్చి నాకేంటి ఆయన కురుకులు. Dogs used to come and lick his body, Lazarus' body, because full of sores on his body. Rich man, he used to enjoy nice food, he used to wear linen clothes, sumptuously used to eat. తృప్తిగా తినేవాడంట. ఆయన బల్ల నుంచి పడే రొట్టె ముక్కలు తిని ఈ యొక్క లాజరు బ్రతికేవాడు. ఇద్దరు చనిపోయారు. ఫస్ట్ లాజరు చనిపోయాడు, ఆయన పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడు చనిపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడంటారా? పాతాళానికి. సో పాతాళానికి వెళ్ళి చూస్తే అబ్రహాం కనపడుతున్నాడు, లాజరు కనపడుతున్నాడు. నేను చెప్పాను కదా, పాతాళము పరదేశి దగ్గర దగ్గర ఉండేది, కొద్దిగా లోయ ఉండేది కానీ దగ్గర దగ్గర they could see each other. So this rich man is calling, oh Father Abraham, I am very thirsty, my tongue is totally dried up, please send this Lazarus, let him dip the tip of his finger and quench my thirst. ఓ అబ్రహమా, నేను చాలా దాహం ఉన్నాను, లాజరును పంపి తన చిటికన వేలు నీళ్ళలో ముంచి, ఈవెన్ చిటికన వేలు ఒక చిన్న డ్రాప్ దొరికిన చాలు ప్రభు. అబ్రహమా, అంత దాహం ఉంది నాకు, చిన్న చిటికన వేలు ఏమొస్తాయి? ఈవెన్ డ్రాప్ కానీ పడదు కదా పిల్లరా. అంటే ఆ పాపడం అంత దూరం, అంటే దాహం అంత దూరం ఉంటుంది. నీళ్ళు ఇవ్వలేదంట పిల్లలు, లాస్ట్ యేసు ప్రభువుకి ఇవ్వలేదు. ఇక్కడ లాజరస్కు ధనవంతుడు దూరం ఉంటుంది తెలిసినట్లు దాహం. అందుకే బైబిల్లో రాయబడింది, నా సేవకులలో మీ ఇంటికి ఎవరున్న సేవకులు వస్తే గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ప్రతిఫలము
పోగొట్టుకోలేదంట. అంత ఎవరైనా ఇంటికి వస్తే మనం చాయ్ కాఫీ కూల్ డ్రింక్ అవసరం లేదు. ఫస్ట్ ఏమి ఇవ్వాలంట? గ్లాస్ ఆఫ్ వాటర్. ఇజ్రాయెల్ దేశం చాలా వేడి ఉంటుంది. ఆ రోజుల్లో యేసుప్రభు అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ రోజుల్లో ఎవరినో ఒక ఇంటికి వెళ్తే చల్లటి నీళ్ళు ఇస్తే ఐదవది యేసుక్రీస్తు దాహం అన్నాడు. ఆ రోజు ప్రియులను చూడండి, అదే 30 వచనము 19:30. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. కదా ప్రియులారా, సమాప్తమాయను అనే మాట నాలో ఏం సమాప్తమైందంటే ప్రియులారా, తండ్రి నువ్వు నన్ను పంపిన పనిని నేను సమాప్తం చేశాను, పూర్తి చేశాను. Jesus said, "It is finished." What is finished? Whatever the work you have handed over to me, Lord, I have finished that. దేవుడు యేసుక్రీస్తు ఒక టాస్క్ ఇచ్చాడు తప్పి. ఏంటది? మనుషులకు వెళ్ళి అందరు కొడుకు చనిపోవాలా. ఓకే, ఫినిష్ దట్ వర్క్. యేసుక్రీస్తు లాస్ట్ అందరు కొడుకు చనిపోయాడు. When Jesus died, he died for the whole world. There are many references. He said, "It is finished. Father, whatever the work you have given to me, I have finished." నీ వాక్యాన్ని చెప్పినా, దెయ్యాలను వెళ్ళగొట్టినా, రోగులను స్వస్థపరిచినా, చనిపోయిన వారిని లేపినా, కుష్ఠరోగులను స్వస్థపరిచాను, సువార్తను ప్రకటించాను, నీ వాక్యాన్ని ప్రకటించాను. సమాప్తమైన ప్రభువా, మీరు చెప్పినంత చేసిన లాస్ట్కు నేను నా రక్తాన్ని చిందించిన ప్రభువా. అంటే పౌలు అంటాడు, ప్రియుడా నా పరుగును నేను తుదముట్టించాను. I finished my race. Paul says in 2 Timothy. సో మనకి దేవుడు ఒక టాస్క్ ఇచ్చాడంట. అందరికీ దేవుడు ఒక టాస్క్ ఇచ్చాడంట, ఒక పనిని ఇచ్చాడంట. ఆ పనిని మనం నమ్మకంగా చేసుకుంటే చాలు. స్టూడెంట్స్ ఇప్పుడు మంచిగా చదువుకొని ఓకే వాళ్ళ స్టడీస్ అయిపోతే చాలు. భార్యలు భర్తకు లోబడి పిల్లలు మంచిగా పెంచి వాళ్ళ మంచి మార్గంలో పెంచితే ఆ టాస్క్ ఇస్ ఓవర్. భర్త ఓకే ఆయన టాస్క్ ఎంత చక్కగా భార్య పిల్లలను పోషించాలి, బయటికి వెళ్ళి కష్టపడాల. భార్య ఇంట్లో కూర్చొని భార్య బయట పనిచేసి భర్త ఇంట్లో కూర్చుంటే అది పద్ధతి కాదు. బైబిల్లో రాయబడింది, ఒక వ్యక్తి ఉద్యోగం చేయకుండా కష్టపడకుండా ఆహారము తినడానికి యోగ్యుడు కాడు. And last and finally Jesus said, నేను నా ఆత్మ నీకు సమర్పిస్తున్నానని చెప్పి కదా లాస్ట్ గా ఆయన ప్రాణం విడిచాడు. అదే 30 వచనంలో చదవండి ప్రియుల వాక్యము. యేసు చివరకు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. ఆత్మను అప్పగించెను ప్రభువా. కదా ప్రియులరా, ఇప్పుడు లూకా సువార్త ఒకసారి తీసుకుందాం ప్రియులరా. 23:46. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచాడు. ఫినిష్. జెసికా కెన్ యు రీడ్ Luke's Gospel 23:46. Little loudly. And when Jesus had cried out with loud voice, he said, Father, into your hands I commit my spirit. Father, into your hands I commit my spirit. And having said this, he breathed his last. He breathed his life. ఇది సమాప్తమైనని చెప్పి తన ప్రాణంలో అయిపోయింది. ఆయన పని ఊహించాడు, తన ప్రాణాన్ని కానీ. సో ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు పలికిన మాటలు ఇవి.
కింద చెప్పిన మాటలు కాదు, కింద ఉన్నప్పుడు చాలా చెప్పాడు కదా, ఆత్మ విషయం ఏంటి, దానిలో ఎన్నో ఉపమానాలు చెప్పాడు. కానీ శిలువ మీద ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఉపమానాలు చెప్పలేదు. టైం చాలా తక్కువ. ఏంటంట మొదటిది ఆయన చెప్పిన మాట, మొదటి మాట ఏంటంట, తండ్రి మీరేం చేయించున్నారు, మీరు ఎవరు కాబట్టి మీరు చేయండి, క్షమించండి. రెండోది, నువ్వు నేడు నాతో కూడా ఎక్కడుంటావు, పరదేశంలో ఉంటావు. మూడవది కదా, యేసుక్రీస్తు ఆ స్త్రీని చూసి, అమ్మా ఇదిగో ఈయన నీకు బాబుడు, బాబు యోహాను, ఇదిగో ఈమెని తల్లి, ఈమె మంచిగా చూసుకోవయ్యా. నాలుగోది, యేసుక్రీస్తు ఏమన్నాడంట, చనిపోతూ ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా ఎందుకు నా చేయి విడిచావు, మై గాడ్ వై ఆర్ యు ఫర్సేకెన్ మీ. అంటే యేసుక్రీస్తు శిలువ వేదన చూడండి. ఐదవది, యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే కదా, నేను I'm thirsty, oh give me some water, I'm thirsty, my tongue is totally dried up. దాని తర్వాత ప్రియుల ఆరోది, యేసుక్రీస్తు ఏమన్నారంట, సమాప్తమై, it's finished, Father, whatever the work you gave to me. Last and finally, యేసుక్రీస్తు బిగ్గరగా కేక వేసి, దేవా నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, ఐ యామ్ గివింగ్ మై స్పిరిట్ టు యు. ఇప్పుడు అర్థమైంది కదా, యేసుక్రీస్తు చనిపోయిన మన పాపాలను ఆయన రక్తం చిందించకుండా చనిపోయిన వాడు మీరు ఉదయం. కానీ బైబిల్ ఏం రాయబడింది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుతా. Without shedding of blood there is no forgiveness of sin, Jessica. There is a reason Jesus had to die on the cross. There is a reason his hands, his nails, his legs, feet are pierced with the nails. From head to foot he was totally bleeding black and blue. ఆ రక్తం చిందించిన కేసును ఈరోజు దేవుడు నీ పాపాలు నా పాపాలను క్షమించాడు. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు ప్రభువా, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు చెప్పిన 7 మాటలు, శిలువలో చనిపోతూ చెప్పిన 7 మాటలు నేను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. నా కొరకు, మా అందరి కొరకు శిలువ తను సమర్పించుకున్నాను. అలాంటి గుణాన్ని మాకు ఇవ్వండి, క్షమించి గుణం ఇవ్వండి ప్రభువా. ఈవెన దొంగ అయ్యా నాకు రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకే క్షమాపణ ఇచ్చాను. నేను నువ్వు నాతో కూడా పరదేశుకుంటాను. ఆయన తల్లిని ఆయన అలాగే వదలలేదు ప్రభువా. యోహానికి అప్పగించారు. ఇదంతా శిలువలో చనిపోవడానికి కారణం మనందరి పాపాలు రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. దేవుడికి యానిమల్ చంపి వాళ్ళకి బట్టలు కుట్టి వాళ్ళకు అంగిలు కుట్టించాడంట ఇద్దరికి. అక్కడ రక్తాన్ని చిందించాడు. కాయను ఏబలు దేవుడి దగ్గరకు వచ్చి కానుకిచ్చినప్పుడు దేవుడు కాయను ఆ కానుకను అంగీకరించిన కారణం ఏంటంటే ఆయన కానుకలో రక్తం లేదంట, ఏబేలు కానుకలో రక్తం ఉందంట. ఆయన మరణం ద్వారా మనకు కలిగిన రక్షణ, ఆయన మరణం ద్వారా మనకు కలిగిన విడుదల, పాప క్షమాపణ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నేడు నిరంతరం ఏకరీతి ఉన్నవాడా, థ్యాంక్ యూ. ఇదిగో ఈ మధ్యాహ్నం కాలంలో మీ వాక్యం ద్వారా మాకు కొన్ని విషయాలు మాట్లాడారు. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానించుకున్నప్పుడు మాకు ఇచ్చిన భాగ్యం కలిగిస్తూ
థ్యాంక్ యూ ప్రభావ. మేమందరం రుణస్థమయ్యా, మేమందరం మీ కృతజ్ఞతలో ప్రభావ మా అందరికీ రక్తాన్ని చిందించి యేసుక్రీస్తు శిలువలో చనిపోయి సమాప్తమాయనని చెప్పి తన ఆత్మను సమర్పించుకుని ఈరోజు ప్రభావ ఆయన తండ్రి నీ కుడిపార్శ్వంలో నా 3 దినం లేచి నీ కుడిపార్శ్వంలో ఇప్పుడు కూర్చున్నాడు ఆయన. ఆయన శిలువ మరణం ద్వారా మాకు కలిగిన బాబు ఈ దినాల్లో కానీ ప్రభావ మేము ఎల్లప్పుడూ శిలువ మరణాన్ని ప్రభురాత్రి తీసుకున్నప్పుడల్లా ఆయన శరీరం ఆయన రక్తాన్ని తిన్నప్పుడు తాగినప్పుడల్లా ఆయన మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం కాబట్టి మాకు సాయం చేయండి ప్రభావ. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరం చదువు ఆమేన్. 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 ప్రియులారా, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభురాత్రి వల్ల సేమ్ పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు పస్కా సిద్ధపరచమని వెళ్ళి లాస్ట్ అక్కడ రొట్టె తీసుకుని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కదా, ఇది నాకు మీ